గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా చైర్పర్సన్స్ అదేవిధంగా మెంబర్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయనున్నారు. దీనికి ఏపీలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఐసిపిఎస్ ప్రాజెక్ట్ కింద అయితే ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారండి. సొంత జిల్లాలో ఉండి ఉద్యోగం చేసుకున్న వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఇక్కడ జరిగే విషయం వచ్చేపాటికండి దీనికి మనం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఫీ కూడా లేదండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. మరి ఇక్కడ డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తానండి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మొట్టమొదటిగా స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఇందులో మనం మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మన పర్సనల్, ప్రొఫెషనల్, ఎడ్యుకేషనల్, మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రతిదీ రాయవలసి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ, అలాగే మీ ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. బట్ మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెల్ఫ్ అటాచ్ అని అంటున్నారు. బట్ సెల్ఫ్ అటాచ్ దానికన్నా గెజిటెడ్ అటాచ్ చేయించుకుంటేనే మీకు ఎటువంటి కంగారు లేకుండా అయితే పని అవుతుందండి. సో ఇక్కడ బయట సెల్ఫ్ అటాచ్ అని అంటున్నారు, అక్కడికి వెళ్ళేపాటి గెజిటెడ్ అంటున్నారు. కాబట్టి అది ఒకసారి అయితే మీరు మనసులో అయితే పెట్టుకోండి. మరి ఈ ఉద్యోగాలన్నీ కూడా టు ద కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద భర్తీ చేయనున్నారు. కుదిరితే ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. ఆ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. లేదంటే డైరెక్ట్గా మన మెరిట్ ఇవన్నీ చెక్ చేసుకొని డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చే అవకాశం అయితే ఉందండి. మరి దీనిలో భాగంగా అయితేనండి చైర్పర్సన్స్ అలాగే మెంబర్స్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అంటే చైర్పర్సన్స్కి అయితే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మెంబర్స్ విషయానికి వచ్చేపాటికి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలండి. బట్ ఆ మెంబర్స్లో అట్లీస్ట్ 2 ఉమెన్ అయినా ఉండాలని అయితే ఇక్కడ అడుగుతున్నారండి. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిగా సో మీరు ఏదైనా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళేదైనా సబ్మిట్ చేయవచ్చండి. సో స్పీడ్ పోస్ట్ వచ్చేపాటికండి ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 4th ఫ్లోర్, జంపాని టవర్స్, అమరావతి రోడ్, గుంటూరు 522006. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా మనకి ఇచ్చారండి, 08632332587 అండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ, నోటిఫికేషన్ లింక్ కానీ, పీడిఎఫ్ కానీ ప్రతిదినం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. సో ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలండి. సో మీరు డైరెక్ట్గా దీనికి స్పీడ్ పోస్ట్ చేసినా పర్వాలేదండి, రిజిస్టర్ చేసి. అదేవిధంగా మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా 9440814416 ఈ నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఏదో తెలుసుకోవచ్చండి. దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేటు 19/6/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో సమయం తక్కువగా ఉంది కాబట్టి వీలైనంత వరకు మీరు పోస్ట్ కన్నా డైరెక్ట్గా వెళ్ళడానికి ట్రై చేయండి. మరి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం 10 years అని అంటున్నారు. ఎందుకంటే ఒక మెంబర్ అవ్వాలన్నా చైర్పర్సన్ అవ్వాలన్నా కానీ మినిమం అంతటి ఎక్స్పీరియన్స్ ఉంటేనే దాన్ని మీరు హ్యాండిల్ చేయగలరండి. సో కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. అదే విధముగా శాలరీ విషయానికి వచ్చేపాటికండి సో గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంతైతే ఉందో అంతైతే ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉందండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకున్న తర్వాత మాత్రం ముందుకైతే వెళ్ళండి. థ్యాంక్ యూ.